జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా ఎక్కడా పెద్దగా నష్టం వాటిల్లలేదని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ తెలిపారు. గెడ్డలు, వాగులు, కాజ్వేల వద్ద కాపలా ఉంచి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా వంగర, సంతకవటి మండలాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా అప్రమత్తంగానే ఉన్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి ప్రత్యేక అధికారులంతా మండలాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. విజయనగరం జిల్లా వంగర, సంతకవటి మండలాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ముందుగా మడ్డువలస రిజర్వాయర్ను పరిశీలించారు. నీటి మట్టం ఇన్ఫ్లో, అవుట్ఫ్లో గురించి ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్ఫ్లోను బట్టి నీటిని విడుదలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అనంతరం సంతకవటి మండలంలో కలెక్టర్ పర్యటించారు. సాయన్నగడ్డ ఛానల్ వల్ల ముప్పునకు గురైన రామరాయపురం, మంతిన, పొడలి గ్రామాల పంట పొలాలను రామరాయపురం వద్ద కలెక్టర్ పరిశీలించారు. అక్కడ పరిస్థితిని రాజాం ఎమ్మెల్యే కోన్రు మురళీమోహన్ కలెక్టర్ కు వివరించారు. సుదీర్ఘ కాలంగా ఈ గడ్డ వల్ల రైతులు నష్టపోతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం కనుకోవాలని ఎమ్మెల్యే కోరారు. రైతులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే ఛానల్లో పూడికతీత పనులను మొదలుపెట్టాలని ఆదేశించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు త్వరలో సంబంధిత అధికారులు సమావేశమై సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. మార్నింగ్ అయితే రెయిన్ ఫాల్ లేదు. జిల్లా మొత్తం మీద ఓన్లీ 4 mm మాత్రమే రికార్డ్ అయింది. ఎక్కువ రికార్డ్ అయింది 6 mm సంతకవిట్లో, 4 mm బొగ్గుల్లో అయింది. సో అంత ఎంఎంలో ఉంది. అసలు ఎటువంటి రెయిన్ ఫాల్ లేదు. కానీ నిన్న మాత్రం ఏంటంటే 18.5 సెంటీమీటర్స్ వర్షం జిల్లాలో కురిసింది. దానివల్ల ఏమన్నా ఈ కొంచెం వాగులు కానీ ఈ గడ్డలు కానీ ఏమన్నా పొంగే అవకాశం ఉన్నాయి. అందుకని అక్కడ మాత్రం కంప్లీట్గా విలేజ్ లెవెల్ స్టాఫ్ని, పోలీసులు, రెవెన్యూ వాళ్ళంతా కలిసి వాళ్ళు కాపలా కాస్తున్నారు. ఒకవేళ ఫ్లో అయ్యే పరిస్థితి ఎక్కడెక్కడ ఎవరు జనాలు అటు ఇటు వెళ్లకుండా దారికి కట్టేసి కూర్చున్నాము. అది వాటర్ తగ్గిన తర్వాత మళ్ళీ మా అన్నీ అటు ఇటు పంపడం జరుగుతుంది. అందుకే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఇంతవరకు లేవు. ఇవాళ రేపు కొంచెం కాషన్గా ఉంటే ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు మార్నింగ్ మాకు టెలికాన్ఫరెన్స్ కూడా ఆల్రెడీ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, పరిస్థితి లేకుండా అన్ని చర్యలు తీసుకోమన్నారు. జిల్లాలో 2-3 చోట్ల ఎక్కడైనా ట్యాంక్ బీచెస్ అయితే మాత్రం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించినప్పుడు వెంటనే వాటిని అన్నింటినీ కూడా నిన్నే క్లియర్ చేసాము. మన జిల్లాలో అయితే ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అది ఈ రోజు రేపు కూడా వార్నింగ్ ఉంది కాబట్టి, హెవీ రెయిన్స్ ఉన్న వార్నింగ్ ఉంది కాబట్టి దానికోసం మేము ఏంటంటే ముందు చర్యలుగా అందరినీ కూడా విలేజ్ లెవెల్ నుండి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు అందరూ కూడా అలర్ట్ చేసి పెట్టాం.